పుత్రద ఏకాదశి వ్రతం ఎప్పుడు, తేదీలు, పూజా విధానం, ప్రాముఖ్యత మరియు పూజ సామాగ్రి వివరాలు తెలుసుకోండి. పుష్య మాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు భక్తులు విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఈ ఏడాది జనవరి 10న పుత్రద ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. పుత్రుడు కలగడానికి పుత్ర ఏకాదశి ఉపవాసం చేస్తారు. అలాగే కుమారుని రక్షణ మరియు శ్రేయస్సు కోసం కూడా ఈ ఉపవాసం చేస్తారు. పుత్రద ఏకాదశి ఉపవాసం హిందూమతంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువు ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఉపవాసం పాటించడం ద్వారా సంతాన ప్రాప్తి, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. సంతాన భాగ్యం కలగాలని కోరుకునే దంపతులు ఉపవాసం ఉండాలి. సంతాన సంతోషం కోసం ఈ ఉపవాసం పాటించడం వల్ల విష్ణువు యొక్క అత్యున్నత అనుగ్రహం లభిస్తుంది. పుత్రద ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి? సంతానం ఉన్నవాళ్లు పుత్రద ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల పిల్లలు సంతోషంగా ఉంటారు. అదే పిల్లలు లేని వారు ఈ ఉపవాసం చేస్తే పిల్లలు కలుగుతారు అని నమ్ముతారు. సంతానం లేని దంపతులు కూడా ఆనందాన్ని పొందుతారు. ఈ ఉపవాసం విష్ణువు యొక్క అనుగ్రహం మరియు ఆశీర్వాదాలను తెస్తుంది. ఇది కుటుంబం యొక్క శ్రేయస్సు మరియు సంతోషానికి ముఖ్యమైనది. ఏకాదశి పూజా విధానం: ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించాలి. దీపం వెలిగించండి. గంగా జలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయండి. విష్ణుమూర్తికి పూలు, తులసి పప్పు సమర్పించండి. వీలైతే ఈ రోజున ఉపవాసం చేయండి. హారతి ఇవ్వండి. సాత్విక వస్తువులను మాత్రమే భగవంతుడికి సమర్పిస్తారని గుర్తుంచుకోండి. శ్రీ మహావిష్ణువు సుఖంలో తులసిని చేర్చండి. తులసి లేనిదే విష్ణువు సుఖాన్ని పొందలేడని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున వీలైనంత వరకు భగవంతుడిని ధ్యానించండి. ఏకాదశి పూజ విధి పదార్థాల జాబితా: శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రం లేదా విగ్రహం, పువ్వులు, కొబ్బరి, తమలపాకు, పండ్లు, లవంగాలు, ధూపం, దీపం, నెయ్యి, పంచామృతం, అక్షత్, తులసి పప్పు, గంధం, స్వీట్లు.